ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభమైంది. దీనికి స్త్రీ శక్తి అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బస్సులో ప్రయాణించారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అలాగే మంత్రి. విజువల్స్లో చూడొచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వెనకాల నారా లోకేష్ మంత్రి పల్లె వెలుగు బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారు. మొత్తం 6 గ్యారంటీల పథకాల్లో ఇది కీలకమైంది. స్త్రీ శక్తి పథకం, మహిళలకు ఉచిత బస్సు పథకం హామీగా ఇచ్చారు. ఆ హామీని ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా అమలు చేస్తామని చెప్పి, ప్రారంభిస్తామని చెప్పి ప్రకటన చేశారు. ఆ ప్రకటన లాంఛనంగా ఈరోజు అమలు చేశారు. 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉండబోతోంది. 8,458 బస్సులు వినియోగించబోతున్నారు. 0 టికెట్ ఇస్తారు మహిళలకు. దాంతో వారికి ఎంత ఖర్చు పెడుతోంది ప్రభుత్వం అనేది వాళ్ళకు కూడా అవగాహన కలుగుతుందనే ఒక ఉద్దేశంతో, అలాగే ఆర్టీసీకి ఎంత ఖర్చు వస్తుంది అనే ఒక అకౌంటబిలిటీ కోసం 0 టికెట్ని ఇవ్వబోతున్నారు. ఎంత దూరం నుంచి ఎంత దూరం వరకు ప్రయాణిస్తూ ఉన్నారు, ఎంత వారికి టికెట్ మీద కలిసి వస్తుంది అనేది వాళ్ళకి 0 టికెట్ మీద ఇవ్వబోతూ ఉన్నారు. ఆ టికెట్ ఉచితంగా ఇస్తారు, అంటే దానికి డబ్బులు వసూలు చేయరు, ఉచితంగా టికెట్ ఇస్తారు, ఉచిత ప్రయాణం ఇస్తారు. టికెట్ ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళకి టికెట్ ఇస్తూ ఉంటారు. 0 టికెట్గా దీన్ని నామకరణం చేసింది. తద్వారా ఆర్టీసీకి ఎంత ఖర్చు అవుతుంది అనేది వాళ్ళకి అకౌంటబిలిటీ ఉంటుంది. ప్రభుత్వం ప్రజల మీద ఎంత ఖర్చు చేస్తుందని మహిళలకు కూడా ఒక అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. 5 రకాల బస్సుల్లో పల్లె వెలుగు కావచ్చు, ఎక్స్ప్రెస్ అలాగే అల్ట్రా ఎక్స్ప్రెస్లో కూడా వీరికి ఉచిత ప్రయాణం ఉండబోతోంది. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఎన్టీవీ స్క్రీన్ మీద మనం విజయవాడ నుంచి లైవ్ చూస్తూ ఉన్నాం. విజయవాడలో లాంఛనంగా స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. రైట్, స్త్రీ శక్తి పథక ప్రారంభోత్సవానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. చక్రి, విజయవాడలో ఈరోజు సిటీ బస్ టెర్మినల్ వద్ద నుంచి అయితే స్త్రీ శక్తి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఏదైతే సూపర్ 6 పథకం ఉన్నాయో అందులో ముఖ్యమైనటువంటి స్త్రీ శక్తి పథకం, అంటే దీనిలో పర్టికులర్ గా స్త్రీ శక్తి పథకం అని పేరు పెట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. మనం చూస్తున్నాం 5 రకాల బస్సులను అక్కడైతే మనం గమనించవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ మొత్తం ఈ 5 రకాల బస్సుల్లోనూ కూడా ఈ ఫెసిలిటీని అయితే కలిగించేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఆ టికెట్ ఏదైతే 0 టికెట్ అని చెప్తున్నారు, 0 ఫేర్ టికెట్, అది కూడా వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఉండవల్లి బస్ స్టేషన్ నుంచి కూడా సీఎం చంద్రబాబు ఇలాంటి ఒక బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి ఇక్కడ దాకా, అంటే ఇక్కడ మనం ఏదైతే టెర్మినల్ అక్కడ ఏర్పాట్లు చేసినటువంటి సభ చూస్తున్నామో ఆ ప్రాంగణం వద్దకు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. వచ్చేటప్పుడు బస్సులో సీఎం చంద్రబాబు ఒక టికెట్ను, మొట్టమొదటి 0 ఫేర్ టికెట్ను సీఎం చంద్రబాబు తను స్వయంగా ఒక మహిళకు ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాంగణంలో ఏదైతే జరుగుతుందో కార్యక్రమం, ఆ కార్యక్రమం జరిగే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద స్క్రీన్ మీద కూడా ఒక 0 ఫేర్ టికెట్ను, అతిపెద్ద టికెట్ను చూపించడం జరుగుతుంది. ఆ టికెట్ను అక్కడే కొట్టి అక్కడ వాళ్ళకి ప్రాంగణంలో సభలోకి వచ్చినటువంటి ఒక మహిళకు ఆ టికెట్ను ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు, అంటే ఇక్కడికి వచ్చినటువంటి మొత్తం 3,000 మంది మహిళలు ఎవరైతే వస్తారని చెప్తున్నారో వాళ్ళందరూ రావడానికి, వాళ్ళందరూ తిరిగి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మనం చూస్తున్నటువంటి ఆ 5 బస్సుల్లో కూడా బస్సుకు 36 మంది చొప్పున మొత్తం 5 బస్సుల్లోనూ కూర్చోబెట్టడం జరిగింది. మొత్తం మహిళలందరినీ అక్కడికి వచ్చి ఆ బస్సులను పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు పరిశీలిస్తారు. పరిశీలించి లోపల ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పారో, బస్సులు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా ఏర్పాటు చేశారో, వాటికి సంబంధించినటువంటి
ఫెసిలిటీస్ ఎలాంటివి ఇచ్చారు, అక్కడ ఎక్కి బస్సుకు సంబంధించి ఆ మహిళలు ఏమంటున్నారు, అసలు స్త్రీ శక్తి పథకం గురించి మహిళల యొక్క స్పందన ఎలా ఉంది, రేపటి నుంచి అంటే ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి వస్తున్నటువంటి జీరో ఫేర్ టికెట్ ఏదైతే ఉంటుందో దాంతో వీళ్ళు రాష్ట్రం మొత్తంలో ఎక్కడికైనా పర్యటించగలిగేటటువంటి అవకాశాన్ని ఈ బస్సుల్లో ఇచ్చిన దానికి వాళ్ళు ఎలాంటి స్పందన ఇస్తున్నారు అనే దాన్ని కూడా సీఎం చంద్రబాబు నేరుగా అడిగి తెలుసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఇంకొక పక్కన ఇక్కడి నుంచి కూడా అంటే ఇక్కడ ఈ పథకం ప్రారంభించిన తర్వాత వాళ్ళకి అందరికీ కూడా అందులో కొంతమంది మహిళలతో కూడా ఆ పథకానికి సంబంధించి వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా చెప్పించేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే అక్కడ ఉండేటటువంటి ఏర్పాట్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ సమయానికి మంచినీళ్లు మిగతా సౌకర్యాలు కూడా వెంటనే అందుబాటులో ఉండేలాగా కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇటువైపు అంటే సీఎం చంద్రబాబు లోపలికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత తిరిగి మళ్లీ వెళ్లడానికి వీలుగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ బస్సులన్నిటికీ సంబంధించి కూడా మొత్తం 5 బస్సులకు సంబంధించి కూడా కండక్టర్లను ఎవరినైతే ఉంచారో ఆ కండక్టర్లకు జీరో ఫేర్ టికెట్ ను ఎలా తీస్తారు, ఆ టెక్నికాలిటీస్ ఎలా ఉంటాయి, జీరో ఫేర్ టికెట్ కి సంబంధించినటువంటి టెక్నికల్ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా పూర్తిగా వాళ్ళని చంద్రబాబు అడిగి తెలుసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఈ రోజు సాయంత్రం నుంచి అన్ని టీంలలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 5 రకాల బస్సులలో వాడేటటువంటి టీంలన్నిట్లోనూ కూడా జీరో ఫేర్ టికెట్ అమలు ఇవ్వడానికి కావాల్సినటువంటి టెక్నికల్ సౌకర్యం ఏదైతే ఉందో అది అందుబాటులోకి వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ వచ్చిన తర్వాత అంటే ఎక్కడైనా టికెట్ ఇచ్చేటప్పుడు మహిళలతో చాలా గౌరవంగా ఉండాలని చెప్పేసి మహిళలకి సంబంధించినంత వరకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అడిగి చాలా జాగ్రత్తగా మర్యాదగా వాళ్ళకి టికెట్లు ఇచ్చేలాగా కూడా ఇప్పటికే మొత్తం సిబ్బంది అందరికీ కూడా ట్రైనింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ఎవరైనా ఎక్కడైనా కూడా ఈ పథకం విషయంలో డౌట్ ఉంటే ఎక్కడికి వెళ్తుంది ఏంటి ఈ బస్సులోనే చేస్తాయనే దాని మీద కూడా ఏటీఎంలకు కూడా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ బస్సులు తిరిగే దగ్గర ప్రత్యేకంగా ఏటీఎంలను ఏర్పాటు చేసి వాళ్ళని ఎవరైతే అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళు కూడా ప్రతి మహిళకు కూడా క్లారిటీగా ఈ బస్సులు వెళ్తాయి, ఈ బస్సులు వెళ్ళవు, ఈ బస్సుల్లో ఉచిత పథకం ఉంది అనే విషయాన్ని క్లారిటీగా చెప్పే విధంగా కూడా ఇప్పటికే వాళ్ళకి శిక్షణ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించి సాఫ్ట్వేర్ కి సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడైతే సాఫ్ట్వేర్ ని మేనేజ్ చేస్తారో కాల్ సెంటర్ లో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టేలాగా కూడా మొత్తం సిబ్బందికి అంతటికీ కూడా నిన్న ఎండీ సమీక్షా సమావేశంలో అన్ని రకాల దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ కార్యక్రమం పూర్తయ్యే సమయంలో ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమయంలో ఈ టీంలలో ఈ సాఫ్ట్వేర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి అలాగే ఈ స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారో అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి ఇంకొక గంటలో అంటే ఖచ్చితంగా ఇప్పుడు 3:30 అంటే ఖచ్చితంగా ఇంకో గంటన్నరలో ఇక్కడ ఈ స్త్రీ శక్తి పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించబోతున్నారు. అలాగే సీఎం చంద్రబాబు సిటీ బస్ టెర్మినల్ విజయవాడ సిటీ బస్ టెర్మినల్ కి మరొక పావు గంటలో చేరుకుంటారని కూడా తెలుస్తుంది. చేరుకున్న తర్వాత ఉండవల్లి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చేరుకున్న తర్వాత ఇక్కడ ఆ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు.